గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ ప్లాట్లో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే జనరల్గా రెండు మెథడ్స్ ఫాలో అవుతారు. మొదటిది వచ్చేసి ఏదైనా మేస్త్రికి కానీ కాంట్రాక్టర్ కానీ మీరు వర్క్ ఇచ్చి వర్క్ కంప్లీట్ చేసుకోవడము. రెండో మెథడ్ వచ్చేసి ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఇవ్వడము. చాలామంది కస్టమర్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రెండు మెథడ్స్ ఫాలో అయిన వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు దీంట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ప్రముఖంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్తారు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రముఖంగా మెట్టిస్తుంటాయో అవి మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది, మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ మనం కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఇవ్వడము. ఇలాంటి మేస్త్రి ఆర్ కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన వర్క్ ఒప్పుకున్న తర్వాత మన వర్క్ అంటే ప్రాఫిటబుల్ వర్క్ ఏదైనా వాళ్ళకు వచ్చిందనుకోండి, ఇమీడియట్గా వాళ్ళ ఫోకస్ అంతా ఆ డీల్ మీద మరలుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వర్క్ ఫోర్స్ని మన దగ్గర నుంచి డైవర్ట్ చేసి ఆ కొత్త ప్రాఫిటబుల్ వర్క్ పంపించడము. దానివల్ల మన వర్క్ స్లో డౌన్ అయిపోవడము, మన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరగడము, మనకు స్ట్రెస్ పెరగడం అనేవి జరుగుతుంటాయి. అలాగే ఏదైనా చిన్న మాట డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి మేస్త్రి కానీ కాంట్రాక్టర్తో, ఇమ్మీడియట్గా తను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఆ సైట్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో మేస్త్రిని తెచ్చుకొని మనం వర్క్ చేసుకోవడానికి వీలుండదు. రీస్టార్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనము మేస్త్రి అసోసియేషన్కి వెళ్ళి అక్కడ ఒక 50,000 ఫైన్ కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొక మేస్త్రిని అలొకేట్ చేస్తారు. అప్పుడు మన వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏంటంటే మనకు ప్రాజెక్ట్ అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేము ఒకటి. రెండవది, మన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది. దానివల్ల ల్యాండ్ ఓనర్కు స్ట్రెస్ పెరిగిపోతుంది. మనము అనుకున్న టైంలో కంప్లీట్ కావడం పక్కన పెట్టి మనకు స్ట్రెస్ పెరిగిపోయి మనము చాలా సఫర్ అవుతాము. అలాగే రెండవ పద్ధతి, కన్స్ట్రక్షన్ పద్ధతి ఏంటంటే మనం ఏదైనా కార్పొరేట్ కంపెనీకి అప్రోచ్ అయ్యి వాళ్లకు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఇవ్వడం అనేది. ఈ కార్పొరేట్స్లో ఎలా ఉంటుందంటే, ముందు మీరు ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీని అప్రోచ్ చేశారో ఒక మార్కెటింగ్ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ చేస్తాడు. అతను ఇనీషియల్ టర్మ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మీ లీగల్ తర్వాత అప్రూవల్స్, ప్లాన్స్ అప్రూవల్స్కి ఇంకో వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత మీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు వేరే కాంట్రాక్టర్స్ వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం వల్ల ల్యాండ్ ఓనర్ ఎవరైతే వర్క్ చేయించుకుంటున్నాడో తనకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. జనరల్గా కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ వర్క్స్ ఒక్కొక్క వర్క్ను ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఇస్తుంటారు. బ్రిక్ వర్క్ ఉంటే ఒకరికి ఒక కాంట్రాక్టర్ను పంపిస్తారు. స్లాబ్స్ అండ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఇంకో కాంట్రాక్టర్ను పంపిస్తారు. అలాగే టైల్స్ అండ్ అదర్ వర్క్స్ ఉంటే ఇంకో కాంట్రాక్టర్ని పంపించడం అనేది జనరల్గా చూస్తుంటాము. వాళ్ళు ఒక 3 days వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఏదైనా వర్క్లో మిస్అలైన్మెంట్ వచ్చిందంటే మనం ఎవరికి చెప్పాలనేది కన్ఫ్యూజన్లో ఉంటాడు ల్యాండ్ ఓనర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీకు కీస్ హ్యాండ్ ఓవర్ చేసే వ్యక్తి వేరే అతను ఉంటాడు, కన్స్ట్రక్షన్ వేరే అతను చేస్తాడు, ప్లాన్స్ అండ్ అప్రూవల్స్ వేరే డిఫరెంట్ పర్సన్ ఇస్తుంటాడు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ రెండు పద్ధతుల్లో ఉండే ఈ నెగిటివ్ పాయింట్స్ ఆర్ లిమిటేషన్స్ అనుకున్నట్లయితే, ఇలాంటి లిమిటేషన్స్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేసి ఈ రెండు పద్ధతుల్లో ఉండే పాజిటివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్ చేసి ఒక యూజర్ ఫ్రెండ్లీ ఆర్ కస్టమర్ ఫ్రెండ్లీ మెథడాలజీ ఒకటి డెవలప్ చేశాము. ఎస్ఎస్ బిల్డర్స్లో ఈ పద్ధతినే మనం ఫాలో చేస్తున్నాము. ఎస్ఎస్ బిల్డర్స్లో మీకు 23 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే 8 to 10 ఇంజనీర్స్ ఫుల్ టైంలో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు మీ వర్క్ను టేకప్ చేసినప్పటి నుంచి, అంటే స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే కాంటాక్ట్ చేశారో ఆ ఇంజనీర్ని, అక్కడి నుంచి మీ వర్క్ కంప్లీట్ అయ్యి కన్స్ట్రక్షన్ తర్వాత లీగల్ టర్మ్స్, ప్లాన్స్, అప్రూవల్స్, ఎవ్రీథింగ్, తర్వాత మీకు ఫైనల్గా మీకు కీ హ్యాండ్ ఓవర్ చేసే టైం వరకు మీకు కంప్లీట్గా అతనే కాంటాక్ట్లో ఉంటాడు, ఒక పర్సనే కాంటాక్ట్లో ఉంటాడు. సో దానివల్ల మీకు ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. సో ఈ రకంగా చేయడం వల్ల మనకు ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడము, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, దట్ టు ఎట్ కాంపిటేటివ్ ప్రైస్ మేము ఎస్ఎస్ బిల్డర్స్లో చేయగలుగుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో మా కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు అడుగుతుంటారు ఇంత కాంపిటేటివ్ ప్రైజెస్కి ఎలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి. మాకు అన్నిటికంటే ముఖ్యమైనది హ్యూమన్ రిసోర్స్ అండి. స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో, వీ హ్యావ్ వెరీ బిగ్ పూల్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ అండ్ స్కిల్డ్ వర్కర్స్ అట్ అవర్ కంపెనీ.
So we believe that immense power of any company lies in its human resource rather than its physical assets like వెబ్సైట్, ఇంటీరియర్ డెకరేషన్, ఇవన్నిటి కంటే కూడా ఒక కంపెనీ ఆఫీస్, పెద్ద పెద్ద ఆఫీసెస్ పెట్టుకుంటారు. ఈ ఆఫీసెస్లో కానీ ఇంటీరియర్స్, ఆఫీస్ ఇంటీరియర్స్, వెబ్సైట్స్లో కంటే కూడా కంపెనీ యొక్క పవర్ అనేది హ్యూమన్ రిసోర్స్లో ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ వెరీ బిగ్ పూల్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్. వాళ్ళంతా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్లో వెళ్ళిపోతుంటారు. మా ప్రాజెక్ట్స్ కిస్మత్పూర్లో 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, మదీనాగూడలో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, దిల్సుఖ్ నగర్లో ఒకటి, అత్తాపూర్లో 2. సో వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ either one or other project. So they don't leave us, we don't leave them. They are skilled and we are using their utilizing their skills. సో ఈ రకంగా మా కంపెనీలో ఏంటంటే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అట్ కాంపిటేటివ్ ప్రైజెస్ అండ్ లీడ్ టైమ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంటాం మన కంపెనీలో. అనుకున్న టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కస్టమర్కి ఎటువంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా కంప్లీట్ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది. సో ఎస్ఎస్ బిల్డర్స్లో మేము ఏం చేస్తున్నామంటే బోత్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ 2 చేస్తున్నాము. సో ఎవరికన్నా మీరు కాంటాక్ట్ చేయాలి, ఎవరికన్నా కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మీరు ఎస్ఎస్ బిల్డర్స్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి చేయండి, మా ఇంజనీర్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ.